అందరికి నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత పల్లెసీమ అందాలను ఏ కవేంద్రుడు ఏ కవయిత్రి వర్ణించగలదు అంటూ, పల్లెసీమ అందాలను ఏ కవేంద్రుడు ఏ కవయిత్రి వర్ణించగలదు. పచ్చని పల్లెసీమలే అందాల సీమలై అనురాగ సీమలై వెలిగిను. పల్లెసీమల్లో పవిత్రతతో అడుగులు వేసిన వారు ప్రపంచానికే వెలుగవుతారు. ప్రపంచ మేధస్సు కలిగిన వారుగా, ప్రపంచంలోనే తనదైన శైలిలో అక్షర కవయిత్రులుగా, కవేంద్రులుగా, పాలకులుగా మేధస్సుతో మెలిగిన వారు ఎందరో. పల్లెసీమలోని ఆప్యాయతలను, అనురాగాన్ని ఏ కవయిత్రి ఏ కవేంద్రుడు చెప్పగలడు. పచ్చని పల్లెసీమ అందాల సీమ, అనురాగ సీమ, మన సీమ. అందులోన పల్నాడు అంటే ప్రాణమని మీ అందరికీ తెలుసు. పవిత్రతతో అడుగులు వేసిన పల్నాడు పల్లెసీమ అందాలను మహాకవి కవికోకిల జాష్వా గారు రాశాడు ఆనాడే. పల్నాటి యుద్ధం మీద వ్రాసింది కొందరైతే, నటించింది అన్నగారు. పల్లెసీమలోని అనురాగశీలులు, పల్లెసీమలోని ఆప్యాయతలు, పల్లెసీమలోని రైతన్నలు ఆనందమే. రైతన్న ఇంట భోజనం చేసిన వారు రారాజులుగా వెలుగొందిన వారు ఎందరో. కష్టమన్నది తెలిసినవాడు రైతన్న, పల్లెసీమ రైతన్న. దోచుకునేవాడు కాదు, దాచుకునేవాడు కాదు. పండింది 10 మందికి పెట్టాలన్న సంకల్పం ఉంటుంది మా పల్లెసీమ రైతన్నకు. అందుకే రైతన్నకు నా అక్షరాలతో ప్రణమిల్లుతున్నా. పల్లెసీమ రైతన్నే దేశానికి వెలుగు, ప్రపంచానికి వెలుగు. పల్లెసీమలో పండించిన వారు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసిన వారు ఎందరో. పచ్చని పల్లెసీమల్లోనే పుట్టాలి, ప్రగతికి మార్గదర్శకులుగా వెలుగొందాలి. పుట్టిన పల్లెసీమను మరిచిపోకూడదు అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు.